భయ్యా మనం సోది లేకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి భయ్యా, ఎందుకంటే కొన్ని బూతులు వాడాల్సి వస్తుంది. మనం రోస్ట్ చేసేది ఎవరిని? ఫ్యాన్స్ ని రోస్ట్ చేయాలంటే ఇక ఇల్లే బూతుగాళ్ళు. ఇలా రోస్ట్ చేయాలంటే కొంచెం బూతులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త. ఇంకా వీడియోలోకి పోతే మన దగ్గర సినిమాకి వాల్యూ ఉంది, ఆ ప్రోడక్ట్ కి సపరేట్ కస్టమర్స్ ఉన్నారు, హీరోలకి డైరెక్టర్లకి సపరేట్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇప్పుడు అది ప్యాన్ ఇండియా వైజ్ వెళ్ళిపోయింది. దీంట్లో మన సినిమా ఫ్యాన్స్ ఉంటారు భయ్యా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి ఫ్యాన్ అయ్యేవాడు సినిమా ఫ్యాన్ ఆడు, కానీ ఒక సినిమా యాటిట్యూడ్ నచ్చి ఒక డైరెక్టర్ సినిమా తీసే విధానం నచ్చి ఫ్యాన్ అయ్యాడు అంటే ఓకే వాడు అభిమాని అనుకుందాం, నైస్. బట్ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు భయ్యా. వీళ్ళు చేసే పనులు ఎంత క్రింజ్ ఉంటాయంటే ఆక్కి పూకి తేడా తెలియదు వీళ్ళకి. ఇప్పుడు మన చుట్టాలలో ఆ చుట్టాలు వీళ్ళ మీద తిట్టినట్టు, వీళ్ళు వాళ్ళని తిట్టినట్టు, వీళ్ళు వాళ్ళని ట్రోల్ చేసుకుంటారు. ఎందుకు? అట్లనే వీళ్ళు కూడా మా హీరోనే గొప్ప, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంట. అరే మీ అమ్మా నాన్నతో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసారా? అమ్మా నాన్న బన్నీ అన్న అంట. అరే ఏంట్రా మీరు? నీకు దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరన్నా దెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడానికి. తల్లిదండ్రులు కని పెంచి పోషిస్తే మీరేంట్రా ఇంకెవరినో అభిమానిస్తారు? అంటే ఇలా అమ్మా అయ్యలు కష్టపడి వీళ్ళకి బట్టలు కొనిస్తారు. వీళ్ళు అబ్బే బట్టలతో థియేటర్ లోకి వెళ్ళి వాళ్ళ సినిమా హీరోల కోసం బట్టలు చింపేసుకుంటారు. ఇక్కడ వీళ్ళ అమ్మాయిలు వీళ్ళకి బట్టలు కొనిచ్చి బొక్క అన్నట్టు ఉంటది. సో వీళ్ళ అమ్మాయిలు ఒక రోజు వీళ్ళ గురించి ఆలోచిస్తూ వీడు పుట్టి బొక్క అన్నట్టు ఉంటది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో ఉండే, అంటే నంబర్ 1 హీరో ఉండే ఒకప్పుడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ మెగా ఫ్యామిలీకి పడట్లేదు అని చెప్పి వీళ్ళు ఊహించుకొని ట్రోల్స్ వేసుకొని గుద్దేసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారే వచ్చి చిరంజీవి గారి కాళ్ళ మీద పడి అన్నయ్య అని కౌగిలించుకుంటే అప్పుడు వీళ్ళు ఎర్రిపుకులు అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ అంటున్నారు. ఎందుకు? మళ్ళీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉంటారు భయ్యా, వీడి తమ్నేల్ చూడండి, సారీ మావయ్య అంట. అల్లు అర్జున్ అంట చిరంజీవికి చెప్తుండంట. అల్లు అర్జున్ లో మార్పు అంట. రే ఏంట్రా మారింది? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి గొడవలు ఉన్నాయి అన్నారు, ఇప్పుడు చిరంజీవికి అల్లు అర్జున్ కి గొడవలు ఉన్నాయి అంటున్నారు. ఏం మారిందిరా? మీరే మారలా. వాళ్ళు మారడం కాదురా, ముందు మీరు మారాలి. వీళ్ళు మారరు, వీళ్ళ జీవితాలు మారవు. సింపుల్ భయ్యా, ప్రతి ఒక్కడు మార్కెట్ కోసం వ్యూస్ కోసం గొడవని పెద్ద చేస్తాడు. వీళ్ళు కూడా గొడవని ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఎర్రిపుకులు అయ్యేది, లాస్ అయ్యేది ఎవరు? ఫ్యాన్స్. టీవీ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబర్స్ అందరూ బెనిఫిట్ అవుతారు, హీరోలు కూడా బెనిఫిట్ అవుతారు. బట్ ఎర్రిపుకులు ఎవరైతారు? బట్ దే డిజర్వ్ ఇట్ బికాస్ దే డిజర్వ్ టు కాల్ ఎర్రిపుక్. అంతేగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ప్రతి చోట ఎర్రిపుకులు ట్రోల్స్ చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు, ఎర్రిపుకులు అవుతారు. నో యూస్, వాడు విండండి. 90s లో చిరంజీవి టాప్ లో ఉండే భయ్యా. ఆ టైంలో ఈ ఫ్యాన్ వార్స్ కి స్పేస్ ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేవు. బుద్ధుందా నీకు? 90s లో చిరంజీవి టైంలో స్పేస్ లేదు కాబట్టి గొడవలు లేవు. కానీ ప్రజెంట్ స్పేస్ ఉంది, సోషల్ మీడియా ఉంది, స్పేస్ చాలా ఉంది. స్పేస్ లో దగ్గర అయిపోయారు మనుషులు. సో వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్స్ వేసుకొని, ట్వీట్లు వేసుకొని పైశాచిక ఆనందం పొందుతున్నారు ఎదవలు. చేంజర్ సినిమా వచ్చే వరకే పుష్పాలు, గేమ్ చేంజర్ సినిమా వచ్చిన తర్వాత అందరూ వెర్రి పుష్పాలే. దీని అమ్మాయి అంకుల్ గాళ్ళకు కూడా పనిలేదు మన దేశంలో. వచ్చి పోరగాళ్ళు ఫ్యాన్ వార్స్ చేసినట్టు చేస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎర్రీ హుక్స్. సారీ, వీళ్ళకి పనులు ఉన్నాయి బట్ వీళ్ళ మైండ్ సెట్ అన్ఎంప్లాయిడ్ మైండ్ సెట్ ఎర్రీ హుక్స్. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక పని లేనోడికి పని లేనట్టు కాదు, బుర్రలో పని ఉండదు చూసినావా, వాడికి పని లేదని అర్థం. అందుకే హీరోలు కూడా వీళ్ళ వీడియోలకి రియాక్ట్ గారు. మళ్ళీ వీళ్ళు రామ్ చరణ్ ని పొగుడుతున్నాము, పుష్పాన్ని వెర్రి పుష్పం అని తక్కువ చేస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ గనక ఇది తన కారు విండోలోంచి చూసి విన్నాడు అనుకో, మిమ్మల్ని ఏమంటాడో తెలుసా? ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అది అంటే ఈ అంకుల్ గాళ్ళని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, అబ్దుల్ కలాం గారి టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి తండ్రి తాగుబోతైతే కొడుకు ప్రయోజకుడు అయ్యేవాడు. అంటే తండ్రిని చూసి వాడు నేర్చుకునేవాడు ఇలా బతకొద్దు అని. కానీ ప్రజెంట్ ఎల్ జనరేషన్ కదా, వీళ్ళు తండ్రులు ఎర్రిపోకులు అయితే కొడుకు కూడా ఎర్రిపోకులాగా బతకడానికి ఇష్టపడుతుండ్రు. తండ్రి కోటలు తాగితే కొడుకు 2 కోటలు తాగి అంటుండు. అట్లా అయిపోతుంది మరి. జెడ్ అంటే మామూలు ఉండదు ఎర్రిపోకులు. ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా ఏంటంటే మిమ్మల్ని హాస్టల్లో చిన్నప్పటి నుండి పరదంగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది. ఒకటి జెడ్ జనరేషన్ అని చెప్పి ఒకటి రోస్ట్ చేద్దాం, ఎక్స్పోజ్ చేద్దాము సోషల్ మీడియాని. డిసెంబర్ లో ఆ వీడియో కూడా వస్తుంది. అలాంటి మంచి వీడియోస్ చేయాలంటే ఇక మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి భయ్యా, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకి ఈ కంటెంట్ చాలా అవసరం. అంతేగా ఇప్పుడు ఏలియన్స్ కనుక తెలుగు వచ్చుంటే వీళ్ళు ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని వేసే ట్రోల్స్ చూస్తే ఆ ఏలియన్స్ కూడా చిరాకొచ్చి భూమి నదులు దెంగేస్తాయి. అంత దారుణంగా ఉంటాయి. మనిషి అడేవాడు ఎవడైనా అలా ట్రోల్ చేస్తాడు. అంత చీప్ అండ్ మీనింగ్లెస్ గా కొన్ని నేను చెప్పలేను కూడా, అంత గలీజ్ ఉంటాయి. అల్లు అర్జున్ వచ్చి చెప్పను బ్రదర్ అని ఒకసారి అన్నాడంట, దానికి ఏం పీకలేరు బ్రదర్ అని డబ్బులు పెట్టి పోస్టర్ వేయించి మరీ ఇలా పట్టుకుంటున్నాడు. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి అల్లు అర్జున్ గారు స్టోరీ పెట్టారంట. అల్లు అర్జున్ గారికి ఇది స్టోరీ అని చెప్తే అల్లు అర్జున్ గారు చూసేది డిలీట్ చేసేసారు. వీళ్ళు ఎర్రిపోకు కథలు పడుతున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకొని డిలీట్ చేశాడు అంటే మీరు తెలుసుకోవాలరా, మీరు ఎర్రిపోకు పనులు చేస్తున్నారని. డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఇక మీరు రావాలరా, మీకు మీ హీరో మీ వల్ల ఇబ్బంది ఫీల్ అవుతున్నాడని. వీడొచ్చి పీకేలేరులో పీని ఇక్కడ కేని
సహజంగా పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు. పీకే అంటే పవన్ కళ్యాణ్ అని డైరెక్ట్ న్యూస్ ఛానల్లో వేస్తుండేరు, టీవీ ఛానల్లో. అరే ఇంత ఎర్రిపోకులు ఉన్నారేంట్రా? సింపుల్ గా చెప్పాలంటే ఆ సాక్షి టీవీ వాడు, ఈ పవన్ కళ్యాణ్ గారు మీ కెరీర్ లో 100 కోర్స్ క్లబ్ లో మీరు ఎన్ని సినిమాల్లో చేరారో చెప్పగలరా? పావలా ₹1 టెక్నికల్ వాల్యూస్ లేని సినిమాలు తీయటం. ఇలా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నట్టు మాట్లాడి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని పొలిటికల్ గా జగన్ వైపుకు సపోర్ట్ చేయాలి అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని రాజకీయ పరంగా బ్రెయిన్ వాష్ చేస్తుండు, మిమ్మల్ని ఎర్రిపుకు చేస్తుండు. గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఒకటే. రాజకీయం సినిమా ఒకటి కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెము పిల్ల చేష్ట లాపండ్రా, పిల్ల పుకులారా. ఈ ఎర్రిపుక్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి మళ్ళీ గొడవలు చేస్తున్నారంట. అది బుర్రెక్కడ ఉందిరా మీది? ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఉన్నారా, పవన్ కళ్యాణ్ వచ్చి మా చోమంది ఇట్టింది శ్రీరెడ్డి. అప్పుడు ముందుగా వెళ్ళి పరామర్శించింది ఎవర్రా? పవన్ కళ్యాణ్ ని. అల్లు అర్జున్ రా, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఈవెంట్ ఉన్నా సరే ఈవెంట్ వదులుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని హజ్ చేసుకొని మరి పరామర్శించిండ్రా. సో వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కలిసిపోతారా? మీరు ఇలా చూస్తారు. అప్పుడు వీళ్ళు ఒకటే, మేమే ఎర్రిపూకులమని. ఎర్రిపూకున వాళ్ళ ఎన్నిసార్లు అనాలరా మిమ్మల్ని ఎర్రిపూకు అని? తల మీదది అది ఏంటిది? గీత. దారుణం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్పీ తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడని చెప్పి మీరంతా అంటున్నారు కదా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి అసలు వైఎస్ఆర్పీతో కొలాబ్ అయి ఉన్నాడు కదరా. మరి చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. రాజకీయం పరంగా రాజకీయంలో జగన్ గారి చెల్లికి సెపరేట్ పార్టీలు ఉన్నాయి అక్కడ. పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి సెపరేట్ సీట్లు ఉన్నాయి అక్కడ. సో అల్లు అర్జున్ గారు జస్ట్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ని పలకరించాడు అక్కడ. ఇక్కడ అల్లు అర్జున్ గారే ఎందుకు సెపరేట్ గా కనిపిస్తున్నారో నాకు అర్థం అవుతలేదు ఇక్కడ. అండ్ అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్బీ పార్టీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన టైంలోనే అల్లు అరవింద్ గారు జనసేన పార్టీలో ఉన్నాడు. నేనేమంటానంటే ఫ్యాన్స్ అనే ఎర్రిపూకులకు అన్ని తెలుసు. కావాలనే ఎంటర్టైన్మెంట్ కోసం ఈ నా కొడుకులు కథలు పడతారు, ట్రోల్స్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ తీసుకుంటారు కొడుకులు. అది పాయింట్ ఇక్కడ. హలో అసలు మీ కెరీర్ ప్లాన్స్ ఏంటి? మన టీఎఫ్ఏ బాగుండాలి. టీఎఫ్ఏ ఇస్ ఎవ్రీథింగ్. మెగా ఛాయ్ నుంచి ఇవన్నీ బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నాను. ఇలా రకరకాల వార్తలు రచనలు ఎందుకు వినిపిస్తున్నప్పుడు అసలు మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి? ఇక్కడ చిరంజీవి గారే ఓపెన్ గా చెప్పాడు రా, ఎదుగుతున్న దశలో మన చెయ్యి పట్టుకుని వెళ్ళొచ్చండి. బురబుడు అడుగులప్పుడు వాడు పెద్ద మ్యారథాన్ రేస్ లో పరిగెత్తే స్థాయికి వచ్చాడు. అరే ఉండరు బాబు నేను వస్తాను చేయి పట్టుకోరా అని అంటే కరెక్ట్ వదిలేదు. వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. చూసి ఆలోచించడా ఎన్ని రోజులు స్టేజ్ మీద వచ్చి నా పేరు చెప్పుకొని బతుకుతావురా నువ్వు? వాళ్ళకంటూ ఒక స్టేజ్ వచ్చాక వాన్ బతుకు వాంది అని చెప్పాడు కదరా. ఇంకా నువ్వు హైట్స్ కి వెళ్ళిపోయావు, ఇంకా ఎత్తుకెదగలరా నువ్వు అని చెప్పి. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఏమనుకుంటారు, వితౌట్ మెగా వాట్ ఐఎమ్ అనేది నేను చూడాలనుకుంటున్నా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా అని కూడా అనుకోవచ్చు కదరా భయ్. కరెక్ట్. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇలాగే ఆడుకున్నారు ఎదవలు. ప్రతిసారి వచ్చి మా అన్నయ్య గురించి మాట్లాడాలి, మా అన్నయ్య గురించి మాట్లాడితేనే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్టు, అన్నదమ్ముల బంధం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని పవన్ కళ్యాణ్ గారి పేరుతో మెగా ఫ్యామిలీని చాలా టార్చర్ చేసిండ్రు ఈ ఎర్రిపుక్ ఫ్యాన్స్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టార్చర్ చేస్తున్నారు ఈ ఎర్రిపుక్ ఫ్యాన్స్. అటు మెగా ఫ్యామిలీకి టార్చరే, ఇటు అల్లు అర్జున్ కి టార్చరే, అటు పవన్ కళ్యాణ్ కి టార్చరే. మీ వల్ల మీకు మాత్రం ఎంటర్టైన్మెంట్. ఎర్రిపుకుల నిండు చంద్రుడు ఒకవైపు, ఈ ఎర్రపుకుల ఒకవైపు. మీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, దాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయండి అనే ఒక్క మాట వల్ల సుకుమార్ దాన్ని సీరియస్ గా తీసుకుని హిందీలో రిలీజ్ చేయడం వల్లనే ఈ రోజు అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకునే స్థాయికి వచ్చిండు. దానికి కారణం నువ్వు చూసుకుంటే రాజమౌళి గారు మెయిన్ గా. లేకపోతే 30 కోట్లు తీసుకొని అక్కడే రామ్ చరణ్ తో సమానంగా కింద ఉండేవాడు రా అల్లు అర్జున్. అంతేగా. అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు తొడలు కొట్టుకుంటారు, సంకలు గుద్దుకుంటారు. మా వాడు 150 crore తీసుకున్నారు రా విజయ్ స్థలపతి అని. ఈ రోజు అల్లు అర్జున్ 300 కోట్లు. మనోడే రా నంబర్ 1. అప్రిషియేట్ చేయండి రా. మళ్ళీ నేను అల్లు అర్జున్ సపోర్ట్ అనుకోకండి రా భయ్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిండ్రు, ఏమన్నారంటే ఓజీ పవర్ స్టార్ అని నా పేరు పలికే బదులు కొంచెం దేవుడి పేరు కూడా తలుచుకున్నారనుకో, స్మరించిండ్రు అనుకో, మీ జీవితాలు బాగుపడతాయి రా అని. అంటే ఆయనకు తెలుసు మీ జీవితాలు ఎలాగో బాగుపడవని. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో అయితే నేను జస్ట్ 3 hours లో కంప్లీట్ చేసిన. అందుకే అంత ఎంటర్టైనింగ్ గా లేదు అన్నట్టేం లేదు, ఉండొచ్చు కొంచెం, బట్ అంతలా లేకపోవచ్చు. బట్ మీకు వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం స్క్రిప్ట్ రాసి అదరగొట్టేద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్, నమస్తే, చేసినాం, బాయ్.